మొదటన్ బొంగు గర్వి పెదపన్ గృంగు. నారదుడు ఒకనాడు హిమవత్ పర్వతమందున్న ఒక శాల్మలి వృక్షము అంటే బూరుగు వృక్షమును చూసి, గాలివేగమునకు చెట్లన్నీ కూలిపోతూ ఉంటే, నీవు ఇంత సమృద్ధితో ఉండడం ఆశ్చర్యంగా ఉందే, నీకును వాయువుకును ఏదైనా బంధుత్వం ఉందా అని అడిగాడు. అంతటా ఆ శాల్మలి వృక్షం గర్వంతో ఇలా పలికింది: వాయువు యొక్క బలము నా బలమునకు సరికాదు. ఆయన నన్ను తాకితే ప్రభంజనుడు అన్న ఆయన పేరే వ్యర్థం అవుతుంది అని నారదునితో పలికింది. నారదుని వలన ఆ వృత్తాంతమును విన్న వాయుదేవుడు బూరుగు చెట్టు దగ్గరకు వచ్చి, నారదునితో నీవు ఏమి పలికితివి అని అడిగాడు. అడిగితే ఆ శాల్మలి ఇలా బదులు పలికింది: లోకంలో మామూలు చెట్ల వలె నన్ను చూడకు అని ధిక్కారంగా పలికింది. రేపు నీవు నీ ప్రజ్ఞను చూస్తానుగా అంటూ పవనుడు వెళ్ళిపోయాడు. అంతలోనే బూరుగు వాయుదేవుని బలమునకు భయపడి తన అజ్ఞానానికి పశ్చాత్తాపడి ఆ రాత్రి ఆకులు, రెమ్మలు, కొమ్మలు విరుచుకొని మ్రోడై మిగిలిపోయింది. పవనుడు ఆ చెట్టు యొక్క స్థితిని చూసి గర్వముడిగనా అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పవనమింతు ననుచున్ పలికే నారదునితో ధిక్కరించె ననిటు ధృతి దొరంగి కొమ్మలెల్ల విరుచుకొనే భీతి బూరుగు. మొదటన్ బొంగు గర్వి పెదపన్ గృంగు. శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని శాంతి పర్వమునందు ఈ పద్యము కలదు. ఇది జీవన విధానానికి సంబంధించిన పద్యంగా చెప్పబడుతుంది. మహాభారతంలో ఈ విధమైన జీవన సరళికి సంబంధించినవి చాలా పద్యాలు ఉన్నాయి. వీటి వలన ఎన్నో మంచి విషయాలు మనకు తెలుస్తాయి. చెట్లు, పత్రాలు అన్నిటి గురించి కూడా మనకి మహాభారతంలోనూ రామాయణంలోనూ కూడా చెప్పబడింది. మొదటి వీడియోలో నేను పత్రముల గురించి కూడా చేశాను. తమలపాకు, అరిటాకు, మామిడాకు, కరివేపాకు, వీటి యొక్క తులసి దళం గురించి కూడా చేశాను. అవన్నీ కూడా చూడండి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.